హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బాడీ అవేర్‌నెస్ మెడిటేషన్ అనేది చేయించడం జరుగుతుంది. సాధారణంగా మనం ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు అది ముందుగా మన మెడ భాగము, షోల్డర్స్, మన స్పైన్‌పై ప్రభావం చూపుతుంది. కాన్స్టెంట్ స్ట్రెస్ వల్ల ఈ భాగాల్లో మనకి పెయిన్ అనేది మనం అండర్‌గో అవుతూ ఉంటాము. దీనివల్ల మనకి మజిల్స్ టైటన్ అవ్వడం వల్ల ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మరి బాడీ అవేర్‌నెస్ మెడిటేషన్ ద్వారా మనము ఈ స్ట్రెస్ నుంచి రిలీజ్ అయ్యి, మనం చాలా చక్కగా ఈ పెయిన్ నుంచి మనం ఓవర్‌కమ్ అవ్వచ్చు. మరి అలాగే డీప్ బెల్లీ బ్రీతింగ్ కూడా పెయిన్ నుంచి రిలీజ్ అవ్వడానికి, మన బాడీని చక్కగా రిలాక్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి దీన్ని మనం ప్రారంభిద్దాము. మీరు నాతో పాటుగా ఇది చేయడానికి చూడండి. నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ముందుగా మీరు కళ్ళని మూసుకోండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. బాడీని ధ్యాన స్థితిలో అంటే మెడిటేటివ్ స్టేట్‌లో వెన్నెముకను నిటారుగా ఉంచుతూ కూర్చోండి. నెమ్మదిగా బాడీ అంతా కూడా పూర్తిగా ఒక రిలాక్స్‌గా ఉంచి కూర్చోవడానికి ప్రయత్నించండి. ఈ మెడిటేటివ్ స్టేట్‌లో ముందుగా మనము డీప్ బెల్లీ బ్రీతింగ్ చేస్తాము. నేను ఇక్కడ నంబర్స్ కౌంట్ చేస్తాను. మీరు నంబర్స్ కౌంట్ చేసినప్పుడల్లా ఒక్కొక్క నంబర్‌కి ఒక ఇన్‌హేల్, ఒక ఎక్స్‌హేల్ తీయాలి. ఇన్‌హేల్ అంటే మన పొట్ట భాగం నిండుగా, పొట్ట భాగంలో శ్వాస నిండేటట్లుగా డీప్ బెల్లీ బ్రీతింగ్. నిశ్వాసలో శ్వాసను పూర్తిగా పొట్ట భాగం లోపలికి వెళ్ళే విధంగా బ్రీత్ అవుట్ చేయాలి. ఈ విధంగా 6 కౌంట్స్ చేస్తాము. 1 ఇన్హేల్, శ్వాసని దీర్ఘంగా పొట్ట భాగంలో పూర్తిగా పొట్ట భాగం అంతా బల్జ్ అయ్యే విధంగా తీసుకోవాలి. నెమ్మదిగా ఎక్సేల్ చేద్దాము. పూర్తిగా శ్వాసని బయటకు విడిచిపెట్టాలి. పొట్ట భాగం లోపలికి వెళ్ళాలి. 2 మరొక లోతైన శ్వాసను తీద్దాము. ఇన్హేల్, శ్వాసని పొట్ట భాగం నిండే విధంగా పూర్తిగా దీర్ఘంగా తీసుకోవాలి. ఎక్సేల్, శ్వాసని పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. ఇప్పుడు మూడవ దీర్ఘ శ్వాస తీద్దాము. ఇన్హేల్, పొట్ట భాగం పూర్తిగా నిండే విధంగా శ్వాసను తీస్తూ పూర్తిగా శ్వాసను బయటికి విడిచిపెట్టాలి. 4 ఇన్హేల్, మరొక్క లోతైన శ్వాస తీస్తూ ఎక్సేల్, శ్వాసను పూర్తిగా పొట్ట భాగం లోపలికి వెళ్ళే విధంగా బయటకు విడిచిపెట్టాలి. 5 ఇన్హేల్, దీర్ఘంగా శ్వాసించాలి. పొట్ట భాగం పూర్తిగా ఒక బెలూన్ లాగా బల్జ్ అవుతూ శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెడుతూ శరీరంలోని స్ట్రెస్ అంతా పూర్తిగా బయటికి వెళ్తూ రిలాక్స్ అవుతూ ఉంది. మరొక్క శ్వాస తీసుకుందాం. ఇన్హేల్, దీర్ఘమైన లోతైన శ్వాస. ఎక్సేల్, శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెడుతున్నాము. ఇప్పుడు 1 నిమిషం పాటు మీ శరీరంలో కలిగే సెన్సేషన్స్ని, ఎనర్జీని గమనిస్తూ ధ్యాన స్థితిలో కొనసాగుదాం. మీ శరీరం ఒక రిలాక్స్డ్ స్థితిలోకి చేరుకుంటూ
నెమ్మదిగా ఇప్పుడు మన ఫోకస్ని నెక్ ప్లేస్ అంటే మెడ భాగం పైకి షిఫ్ట్ చేస్తూ మనం తీసుకునే ప్రతి ఉచ్ఛ్వాస మన మెడ భాగంలోని ప్రతి కణంలో కూడా ఒక రిలాక్స్డ్ స్టేట్ని అంటే ఒక రిలాక్స్డ్ స్టేట్లోనికి చేరుకుంటూ మనం తీసుకునే ప్రతి ఉచ్ఛ్వాస మన మెడ భాగంలోని ప్రతి కణాన్ని హీల్ చేస్తూ మనం విడిచిపెట్టే శ్వాస మనలోని స్ట్రెస్నంతా కూడా బయటికి పంపుతూ మన యొక్క ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన మెడ భాగాన్ని టచ్ అవుతున్నట్లుగా ఫీల్ అవుతూ మన యొక్క పూర్తి ఫోకస్ని మన మెడ భాగంలో నిలుపుతూ మన మెడ భాగంలోని పెయిన్, స్ట్రెస్ వీటిని ఎక్కడ ఉన్నాయో గమనిస్తూ పూర్తి అవేర్నెస్తో కేవలం సాక్షిగా ఎలాంటి జడ్జిమెంట్స్ లేకుండా వాటిని ఉన్నది ఉన్నట్లుగా గమనిద్దాం. అక్కడ ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మన ఫోకస్ని మనం ఎక్కడ నిలుపుతామో అక్కడ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అవేర్నెస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ హీలింగ్. మన ధ్యాసని మన మెడ భాగంలోని పెయిన్ పైన నిలుపుతూ ప్రతి కణకణము హీల్ అవుతూ నెమ్మదిగా మన ధ్యాసని మన 2 భుజాలపైకి షిఫ్ట్ చేద్దాం. మన యొక్క పూర్తి ఫోకస్ని మన 2 భుజాలపై నిలుపుతూ మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన భుజాల్లోనికి చేరుతున్న దాన్ని గమనిస్తూ మన యొక్క ప్రతి నిశ్వాస మన భుజాల్లోని స్ట్రెస్ని, టెన్షన్ని రిలీజ్ చేస్తూ రిలీజ్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మన యొక్క 2 భుజాల్లో సెన్సేషన్స్ని, ఒత్తిడిని, అక్కడ ఉన్న పెయిన్ని గమనిస్తూ సాక్షిగా ఉంటూ 1-2 నిమిషాల పాటు ధ్యాన స్థితిలో కొనసాగుదాం. ఇప్పుడు నెమ్మదిగా మన ధ్యాసని వెన్నెముక భాగంలోనికి షిఫ్ట్ చేస్తూ మన వెన్నెముకలోని ప్రతి కణకణము కూడా మనం తీసుకునే ప్రతి శ్వాస ద్వారా అక్కడ ఒక రిలాక్సేషన్ని నింపుతూ మనం విడిచిపెట్టే శ్వాస అక్కడ ఉన్న స్ట్రెస్ని, పెయిన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ మన యొక్క పూర్తి ఫోకస్ని మన వెన్నెముక భాగంలో అక్కడ పెయిన్ ఎక్కడ ఉందో ఆ యొక్క ప్లేస్లో మన ధ్యాసను నిలుపుతూ
ఆ పెయింట్నే కేవలం సాక్షిగా చూస్తూ రిలీజ్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా మన యొక్క పూర్తి ధ్యాసని మన యొక్క వెన్నుపూస భాగంలోనే నిలుపుతూ 1-2 నిమిషాల పాటు ధ్యాన స్థితిలో కొనసాగుదాం. మన శరీరాన్ని మనం పట్టించుకోవడం మొదలుపెట్టినప్పుడు మన శరీరం హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన శరీరంపై శ్రద్ధ వహించడం మన యొక్క పూర్తి బాధ్యత. మన కోసం మనం ఇచ్చుకునే సమయం చాలా విలువైనది. మన ధ్యాసని మన వెన్నుముక భాగంలోనే పూర్తిగా నిలపాలి. మన ధ్యాస నిలిపిన చోటికి మన శ్వాస ప్రవహిస్తుంది. ఆ పెయిన్ నెమ్మదిగా మెల్ట్ అవుతూ అక్కడ హీల్ అవ్వడం మనం గమనిస్తాం. ఒక డీపర్ రిలాక్స్డ్ స్టేట్లోనికి చేరుకుంటూ మన శరీరాన్నంతా ఒక్కసారి మన పాదాల నుంచి తల భాగం వరకు మన శరీరంలో జరిగే సెన్సేషన్స్పై ధ్యాస నిలుపుతూ మరొక్క 2 నిమిషాల పాటు ధ్యాన స్థితిలో కొనసాగుదాం. ఇప్పుడు నెమ్మదిగా 3 దీర్ఘ శ్వాసలు తీస్తూ 1 జెంటిల్ అండ్ సాఫ్ట్ బ్రెత్ తీసుకుంటూ బయటికి విడిచిపెడుతూ 2 ఇన్హేల్, ఎక్సేల్, 3 ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా మీ 2 చేతులని రబ్ చేస్తూ మీరున్న ప్రదేశాన్ని, స్థలాన్ని గుర్తు తెచ్చుకుంటూ మీ 2 అరచేతులని మీ 2 కళ్ళపై ఉంచుతూ నెమ్మదిగా 2 అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. మీ పక్కన ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని దాన్ని త్రాగడానికి చూడండి. మరి మీకు ఎలాంటి అనుభవం కలిగిందో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా నయని ఇన్నర్ బ్లూమ్ కమ్యూనిటీలో
మరెన్నో గైడెడ్ మెడిటేషన్స్ అందించడం జరుగుతుంది. మీరు కనుక మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.